వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు రాస్తుంది అక్కడ, పాతాళములో అగ్ని జ్వాలల మధ్య కాలుచుండెను అని ఉంటుంది. ఎక్కడండి? అగ్ని జ్వాలల మధ్య కాలుచుండెను. కాలిపోతున్నటువంటి ఆ ధనవంతుని యొక్క రిక్వైర్మెంట్ చూడండి, ఏమడుగుతున్నాడు తను? నరకములు ఉండే రెండో బాధ అని చెప్పండి. నరకములు ఉండే అతి ఘోరమైన భయంకరమైన బాధ ఏంటంటే, ఈ ధనవంతుడు ఇక్కడ ఏసీ రూమ్ లేదు, బిర్యానీ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఇది కాదు. అతని రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎంత భయంకరమైన దాహాన్ని అనుభవిస్తున్నాడంటే, సాధారణంగా దాహం వేసినోడు ఎన్ని నీళ్ళు అడగాలండి? హలో, అందరు ఇక్కడ ఉన్నారా? దాహం వేసిన వాడు ఎన్ని నీళ్ళు అడగాలి? ఒక గ్లాసు నీళ్ళు, ఒక మగ్గు నీళ్ళు అడగాలి, అవునా? ఇతని రిక్వైర్మెంట్ ఏంటి? ఏమడుగుతున్నాడు? అయ్యా అబ్రహం గారా, ఆ లాజర్ను పంపించి నా నాలుక మీద ఎన్ని నీళ్ళు మాట్లాడాలి మీరు? ఎన్ని నీళ్ళు? ఏమండి వినండి, యాక్చువల్లీ మనం చిటికిన వేలు అనుకుంటాం. చిటికిన వేలు ఉండదు బైబిల్లో, వేలు కొన అని ఉంటుంది. వేలు ముంచితే ఎన్ని నీళ్ళు వస్తా? డ్రాప్. ఈజ్ వెయిటింగ్ ఫర్ డ్రాప్ ఆఫ్ వాటర్. నీటి బొట్టు కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. నరకంలో అతి ఘోరమైన భయంకరమైన రెండో బాధ ఏంటంటే దాహం. దాహం అంటే భూమి మీద ఉన్న దాహం లాంటిది కదా, అది ఎంత ఘోరమైన దాహమో చెప్తాను వినండి సార్. నరకానికి వెళ్ళిన తర్వాత నువ్వు పడే రెండో బాధ ఏంటంటే దాహం. దాహం అంటే ఆ నరకంలో పడిన వాని యొక్క నాలుక ఎంత నాలుక ఉందో అంత నాలుక బయటకు వచ్చేస్తుందట. అది చూడడానికి ఎలాగుంటుందంటే, మీకు ఎలా చెప్పినామంటే, మన వీధుల్లో ఊర కుక్కలు తిరుగుతాయి కదా, చూసారు మీరు ఎప్పుడన్నా? వీధుల్లో తిరుగుతాయి కదా, వాటికి నీళ్ళు ఎక్కడ దొరకలేదు అనుకోండి మంచి ఎండలో, ఏం చేస్తావయ్యి? నాలుకంతా బయటికి పెట్టి ఒగురుసుకుంటా పరిగెడతా ఉంటాయి. ఎప్పుడన్నా సీన్ చూసారు మీరు? సేమ్ టు సేమ్ నరకములో పడిన వాని యొక్క నాలుక ఎంత నాలుక ఉందో అంత నాలుక బయటకు వచ్చేస్తుందట. ఆ నాలుక చూడడానికి ఎలాగుంటుందంటే, ఎండాకాలంలో కోతలు కోసేశాక, విన్నారా? ఎండాకాలంలో ఏమంటే చేలల్లో కోతలు కోసేసిన తర్వాత ఆ నేల ఎలాగుంటుంది? నెర్రలు తీసుకుంటుంది, చూసారా? సేమ్ నరకములో పడిన వాని యొక్క నాలుక చూడడానికి బీటలు తీసి నెర్రలు ఎండిపోయి నెర్రలు తీసి దాని మీద ఒక నీటి బొట్టు పడితే బాగుండును అన్నంత కొండంత ఆశతో ఈ భయంకరమైన దాహాన్ని అనుభవిస్తూ బ్రతుకుతాడు. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. మొదటిది ఏం చెప్పండి? మాట్లాడలేదు వెనకాలరు. మొదటిది ఏం చెప్పండి? భయంకరమైన ఒంటరితనం. రెండోది అని చెప్పండి? భయంకరమైన దాహం. దాహం అంటే భూమి మీద మనం ఎప్పుడు అనుభవించినంత ఘోరమైన భయంకరమైన దాహం ఇది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎండలో కొంచెం దూరం నడిస్తే చాలు, కూల్ డ్రింక్ షాపులు ఎక్కడ ఉన్నాయంటామని వెతుకుంటాం కదా సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే, నీటి బొట్టు దొరకదు, నాలుగు ఎండిపోతుంది, బీటలు తీసి దాని మీద నీటి బొట్టు పడితే బాగుండును అన్నంత కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఈ దాహాన్ని అనుభవించాలి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. మూడో చెప్తున్నా వినండి. మూడవది ఏంటంటే, నరకములో పడిన వాడు ఇలాగ అనుకుంటాడట, ఈ ఒంటరితనం అనుభవిస్తూ ఈ దాహాన్ని అనుభవిస్తూ అతను మూడవదిగా ఏం చేస్తాడంటే, అయ్యో ఇంత ఘోరమైన నరకం ఉందని నాకెవడన్నా చెప్పుంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు కదా, అయ్యో నాకు ఈ బాధ ఉందని, ఈ నరకం ఉందని ఎవడన్నా చెప్పుంటే ఎంత బాగుండును అని అనుకున్న టైంలో, ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా వినండి సార్, ఈ మాటలు విని విన్న తర్వాత లాస్ట్లో చెప్తాను పరిష్కారం. ఈ నరకం నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలో పరిష్కారం కూడా విని దీన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ రోజున నువ్వు ఇలా బాధపడతావు, ఈ ఘోరమైన నరకం ఉందని నాకు ఎవడన్నా చెప్పుంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు కదా అని నువ్వు బాధపడుతుండగా, ఈ రోజు నేను మాట్లాడిన మాటలు ఆ రోజు నీ చెవులోకి వస్తాయి. అప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో మన మీటింగ్స్ పెట్టారు, మన ఐపీసీ చచ్చివాళ్ళు, ఎవడో ఒక ఆయన వచ్చాడు గడ్డమోడేసి వచ్చాడు అమలాపురం నుంచి, ఆడు చెప్పాడు నరకం ఉందని. చెప్పినప్పుడు అక్కడే ఉన్నావు కదరా, అక్కడే ఉండి దీని పరిష్కారం చెప్పావు, చెప్పినప్పుడు కూడా విన్నావు, వినుండి కూడా ఎంత నిర్లక్ష్యం చేశావు. ఈ రెండు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. అయ్యో దుర్మార్గుడా, ఎంత నిర్లక్ష్యం చేసావురా అని నిన్ను నీవే తిట్టుకుంటావు, నిన్ను నీవే కొట్టుకుంటూ, నిన్ను చూసుకుని నువ్వే అసహించుకుంటూ బ్రతికే దుర్భరమైన బ్రతికే మూడవది. వింటున్నారా సార్? నరకం అంటే ఏదో చిన్న అగ్నిగుండం కాలిపోవటం అనుకున్నారేమో.
ఇది కాదు, నరకం ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. మహాదేవుడు పరలోకములో ఉండి 1000 కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని పగపడుచున్న ఆ యేసయ్య పారమని విడిచి మానవుడై ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ ఘోరమైన నరకం నుండి మానవులను విడిపించడానికే దేవుడే మానవుడై భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంత ఘోరమైన నరకం అంటే యేసుప్రభువు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? దేవుడు అయినటువంటి ఆయన భూమి మీదకి మానవుడిగా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఘోరమైన నరకం నుండి మానవుడిని రక్షించడానికే దేవుడే మానవుడు అయ్యాడు. సార్, యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని చూస్తే ఈనాడు క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు వారిని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని ఎలాగా పరిచయం చేస్తున్నారు ఈ లోకానికంటే? యేసయ్య అనగానే అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఏమైనా కడుపులో పోగొడతాడు, కాళ్ళని పోగొడతాడు, జ్వరాలు పోగొడతాడు, జబ్బులు పోగొడతాడని ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేసివాడేవారు చాలామంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యేసుప్రభు అద్భుతాలు చేయడం చెప్పట్లా, చేశాడు, ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతాడు కూడా. నేను ప్రసంగాలు చేస్తుండగానే అద్భుతాలు జరిగిపోయాయి అలాగని ఎప్పుడు బోర్డు పెట్టుకోవాలా? ఈ రోజున చాలామంది యేసుప్రభు వారిని ఎలా పరిచయం చేస్తున్నారంటే కేవలం అద్భుతాలు స్వస్థతలు తప్ప ఇంకేమీ లేదన్నట్టు పరిచయం చేస్తున్నారు. దిస్ ఈజ్ రాంగ్. ఆయన మెయిన్ థీమ్ ఎందుకు మహానుభావుడు భూమి మీదకి వచ్చాడంటే అద్భుతాలు స్వస్థతలు అనేవి ఆయన పరిచర్యలో ఒక చిన్న భాగం మాత్రమే. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన రూపంలో ఆయన పోలికలో చేయబడిన మానవులు పాపములు పడి నరకానికి పోతున్నారు. ఈ నరకము నుండి మానవులను తప్పించాలంటే ముందు వారి పాపముల నుండి విడిపించాలి. మన పాపముల నుండి విడిపించడానికే పరలోకములు 1000 కోట్ల దేవదూతల మధ్య ఉండవలసినటువంటి మహోన్నతుడైన దేవుడు మానవుడై భూమి మీదకి వచ్చి మనందరి కోసం బలైపోయాడు. ఎందుకంటే మన పాపము నుండి మన విడుదల పొందితే తప్ప ఈ ఘోరమైన నరకము నుండి మనము తప్పించుకోలేం. హలో, ఇర్కింగ్లా ఉన్నారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మానవుడై ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఏదో చిన్న అద్భుతాలు చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు సార్. ఎందుకో తెలుసా? ఆయన రూపంలో చేయబడిన మనము పాపాత్మలై పాపములో పడి నరకానికి పోచున్న మన కొరకు ఈ నరకము నుండి తప్పించబడాలంటే ముందు మన మానవుల్లో ఉన్నటువంటి పాపం నుండి విడుదల పొందాలి. ఆ మనల్ని పాపము నుంచి విడిపించడానికి బలైపోవడానికి ప్రాణం పెట్టడానికి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నరకమే ఆ దేవుణ్ణి భూమి మీదకి దింపింది. వన్స్ అగైన్, ఈ నరకమే ఆ మహోన్నతుడైన దేవుణ్ణి భూమి మీదకి దింపింది. ఎందుకు మహాదేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడంటే ఈ రోజున చాలామంది యేసుప్రభు గురించి రకరకాలుగా స్వస్థతల మీద అద్భుతాల మీద బిజినెస్ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు చాలామంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో నేను విమర్శిస్తున్నాను అనుకోదు సార్. మెయిన్ కాన్సెప్ట్ పక్కపోయింది. ఎందుకు వచ్చాడన్న సంగతి పక్కపోయింది. చిన్న చిన్న అద్భుతాలు పట్టుకుని ఈ రోజున చాలామంది బిజినెస్ చేస్తున్నారు. అద్భుతాలు చేయడం చెప్పట్లా, చేయగలడు నా దేవుడు. ఇప్పటికి చేస్తాడు, చేయబోతున్నాడు కూడా. మా కాకినాడలో ఒక బోటు ఉంటుందండి. కాకినాడలో ఒక బోటు ఉంటుంది. ఆ బోటు చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అవుతుంది, కోపం వస్తుంది. ఏంటంటే ఆ పెద్ద బోటులో ఒక అయ్యగారు ఫోటో ఉంటుంది అనమాట. దాంట్లో పక్కన రాసి పెట్టారు, ఈ అయ్యగారు ప్రార్థన చెయ్యగా. ఏ అయ్యగారు మాట్లాడరండి? ఆ ఫోటోలో ఉన్న అయ్యగారు ప్రార్థన చేయగా ఎయిడ్స్ పోతుందంట, క్యాన్సర్ పోతుందంట, 5-6 జబ్బులు రాసి పెట్టారు అక్కడ. ఫోన్లేనా ఎయిడ్స్ క్యాన్సర్ అని రాసి పెట్టారు. కరోనా ఎవడన్నా రాస్తాడండి? మాట్లాడారు, అలా చూస్తున్నారు. మనకు తేలిన విషయం ఏంటంటే కరోనా చెల్లిపోయాడు అయ్యారు. దాంట్లో ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయంట. పొద్దున్నే ప్రతిరోజు వినండి, అక్కడ పెద్ద సంత, పొద్దున్నే లైన్ ఉంటారు. తెల్లవారు 6 గంటల నుంచి లైన్ ఉంటారు. ఎందుకు? లోపలికి వెళ్ళి కూర్చుంటే ఈయన ప్రార్థన చేసి చెప్తాడంట, నీకు ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. వ్యాపారం కాకపోతే ఏంటిది? యేసుప్రభుని అడ్డు పెట్టుకునే వ్యాపారాలు. ఎందుకు దిగొచ్చాడు మహానుభావుడు? ఆయన చెప్పిన ప్రశ్న ఎలా ఉంటుందంటే, నాకు చెప్పడమ్మా అంటే మా నాన్నగారు ఎవరో మిస్గైడ్ చేస్తే ఆయన్ని మా సంఘాన్ని తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళు రావడం నాకు ఇష్టం ఉండదు. యాక్చువల్ వాక్యం ఉండాలి, ఖండితమైన వాక్యం ఉండాలి, సరైన వాక్యం ఉండాలి. అందరూ వింటున్నారు కానీ నాకు తెలుసు కదా, నాకు అర్థమైపోతుంది కదా. నేను అక్కడ అసలు నిలబడేటప్పుడు నేను ఉండట్లా. అతను టార్గెట్ అంతా నా మీద పెట్టుకున్నాడు. అందరూ వింటున్నాడు కానీ వీడు ఎంటలేదు ఏంటి అన్నట్టు. మీటింగ్స్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, పాస్టర్ గారు కుటుంబం రండి ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు నేను వెళ్ళాలి కదా, అప్పుడే కొత్తగా పెళ్ళయింది నాకు. వెళ్ళి నిలబడ్డా, ప్రార్థన చేస్తూ చెప్పాడు ఏమనంటే, పాస్టర్ గారు 2వ అబ్బాయి డేవిడ్ రాస్
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భార్యకి అక్టోబర్ నెల 2వ వారంలో గవర్నమెంట్ ఉద్యోగం రాబోతుంది, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి, నీకు ముందు అమ్మాయి పుడుతుంది, తర్వాత అబ్బాయి పుట్టిపోతున్నాడు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అనగానే ఆయన వెళ్ళిపోయాక మా ఆవిడ ఈ గదిలోకి వచ్చి గంతులే చేస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 2వ వారంలో నాకు ఉద్యోగం వచ్చేస్తుంది. 4 అక్టోబర్లు వెళ్ళిపోయాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. 4 అక్టోబర్లు వెళ్ళిపోయాయి. ఉద్యోగం వచ్చిందా? నాకేమన్నాడు, ముందు అమ్మాయి పుడుతుంది, తర్వాత అబ్బాయి పుడతానన్నాడు. నాకు 2 కొడుకులే పుట్టారు. మరి నేనేం చేయాలో మీరే చెప్పండి. యేసుప్రభు తప్ప ఎవరు దొరకలేదు బిజినెస్ చేసుకోవడానికి. మహాదేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమికి? నీకోసం. నరకానికి పోయే నిన్ను నీ పాపముల నుంచి విడుదల పొందితే నరకమును తప్పించబడుతూ దిశ నీకోసం బలైపోవడానికి వచ్చాడయ్యా. ఇది మెయిన్ కాన్సెప్ట్.